రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. గతించిన ఉదయము నుంచి ఈ రాత్రి ఈ క్షణము వరకును ఏ నిమిషమును మమ్మల్ని విడవకుండా కాపాడి భద్రపరిచి రక్షించినారు తండ్రి. స్తోత్రాలు. ఈ రోజున మేము చేసినటువంటి ప్రయాణాలను కూడా క్షేమకరమైన ప్రయాణాలుగా మార్చినందుకు వందనాలు అయా. ఈ రోజున మా ప్రయాణాల్లో ఏ అపాయం జరగకుండా కాపాడారు తండ్రి. మాకు అవసరమైన ప్రతి వాటిని ఆయా సమయాల్లో సమకూరుస్తూ మమ్మల్ని సంతృప్తి పరిచారు ప్రభువా. మేము చేస్తున్నటువంటి ప్రతి పనిలోనూ మా అందరికీ ఆశీర్వాదాలు దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రాముఖ్యంగా ఈ రాత్రిన మేమందరం మరొక్క మారు కుటుంబంతో చేరి సజీవులంగా మీ నామాన్ని స్తుతించుకునే, మీకు ప్రార్థించుకునే అవకాశం దయచేశారు తండ్రి. కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని కీర్తనల గ్రంథం 23:1 ద్వారా కీర్తనాకారుడు కీర్తిస్తూ ఉన్న రీతిగా, అవునయ్యా, మీరు మాకు కాపరిగా ఉండగా మాకు ఏ విషయంలోనూ ఎటువంటి లేమి ఉండదు, ప్రతి విషయంలోనూ సమృద్ధి గలవారంగా ఉంటాము అని తండ్రి మాకు జ్ఞాపకం చేస్తున్నారు. ఈ రాత్రిన ఎవరైతే బిడ్డలు లేమితో ఉన్నారో, లోటుతో ఉన్నారో, అది ఏ విషయంలో అయినప్పటికీ సమృద్ధిని దయచేయండి. వారు మిమ్మల్ని కాపరిగా పెట్టుకుంటుండగా ఆశ్చర్యకరంగా వారి జీవితాల్లో సమృద్ధిని అనుగ్రహించండి ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రాత్రిని ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి, వారి కుటుంబాలను బట్టి పేరు పేరున అడుగుతున్నాం, ప్రార్థిస్తున్నాం, వారిని గూర్చి మొరబెడుతున్నాం. మా అందరికీ జవాబు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అనారోగ్యంతో ఎంతమంది బిడ్డలైతే ఉన్నారో, హాస్పిటల్స్లో ఉన్నారో, అయ్యా మంచం పట్టి లేవలేని స్థితిలో ఉన్నారో, యాక్సిడెంట్లైన పరిస్థితుల్లో ఉన్నారో, భయంకరమైన వ్యాధులు, తగ్గనటువంటి రోగాల చేత పీడించబడుతున్నారో, యేసు నామములో సంపూర్ణ ఆరోగ్యం వారికి దయచేయండి. ప్రతి అంధకార దురాత్మ శక్తిని యేసు నామములో లయపరచండి. మంచి ఆరోగ్యంతో ప్రతి బిడ్డను నింపండి తండ్రి. అయా, డిప్రెషన్స్ నుంచి కూడా విడుదల దయచేయండి, ఎడిక్షన్స్ నుంచి కూడా విడుదల దయచేయండి తండ్రి. అదేవిధంగా అప్పుల్లో ఉన్న, కూరుకుపోయిన ప్రతి బిడ్డను లేవనెత్తండి అయ్యా. వారికి కలిగి ఉన్న ప్రతి అప్పు నుంచి వారికి విడుదల అనుగ్రహించండి. మోసపోయిన విధంగా, నష్టపోయిన విధంగా బిడ్డలు ఉన్నారు, వాటన్నిటిలో నుంచి వారు మరల లేవనెత్తబడి పూర్వపు స్థితికి చేరుకునే కృప దయచేయండి. అయ్యా, కుటుంబంలో నెమ్మది లేని వారు ఉన్నారయ్యా, కుటుంబంలో సమాధానము, నెమ్మదిని దయచేయండి. భార్య భర్తకు మధ్య గొడవల నుంచి విడుదల దయచేయండి. యవన బిడ్డలు తల్లిదండ్రులకు లోబడి మీ నామాన్ని మహిమపరిచే విధంగా కృప అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా ప్రతి పాపపు క్రియ నుంచి, చెడు అలవాట్ల నుంచి, వ్యసనాల నుంచి విడుదల అనుగ్రహించండి తండ్రి. రక్త సంబంధికుల మధ్య కూడా ఉన్న ప్రతి గొడవను కూడా తీసివేయమని అడుగుతున్నాము. అదేవిధంగా ప్రభువా, ఎవరైతే ఈ రాత్రి కాలంలో డ్యూటీలకు వెళ్తున్నారో, ప్రయాణాలు చేస్తున్నారో, వారందరికీ మీరు తోడై ఉండండి. వివిధ దేశాల్లో ఉంటున్నా లేదా పనులు చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని, ఆశీర్వదించమని, వారికి ఏ హాని జరగకుండా కాపాడమని అడుగుతున్నాము. విదేశాలు వెళ్ళేటకు ప్రయత్నిస్తున్నారు, వారి ప్రయత్నాలను సఫలపరచండి. బిడ్డల యొక్క వీసా, ఇంటర్వ్యూస్, ఇమిగ్రేషన్స్ విషయాల్లో కూడా సహాయమును అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ యొక్క రాత్రి కాలంలో ఎవరైతే బిడ్డలు గర్భఫలం లేక కృంగిపోతున్నారో బిడ్డలకు గర్భఫలం దయచేయండి నాయన. ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలు కూడా సఫలపరచమని అడుగుతున్నాం తండ్రి. ఎవరైతే వివాహాల గురించి మొరబెడుతున్నారో మంచి సాటి అయిన సహాయమును బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా కోర్టు కేసులు అన్నిటి నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి. వారి వైపు తీర్పు వచ్చుటకు సహాయం అనుగ్రహించండి. అయా, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి నాయన. అయా, ఎవరైతే రిటైర్మెంట్స్ కోసం, పెన్షన్స్ కోసం, ప్రమోషన్స్ కోసం అప్లై చేశారో, లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు అప్లై చేశారో
వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. వాటన్నిటిని వారికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా ఈ రాత్రి కాలంలో మా భారతదేశాన్ని దీవించండి. దేశ సైనికులను వారి కుటుంబాలను ప్రత్యేకంగా ఆశీర్వదించమని అడుగుతున్నాము. మేమందరము కూడా అలసిపోయిన దేహములతో సేద తీరబోతూ ఉండంగా మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ దయచేయండి. దురాత్మ శక్తులు, అపవాది క్రియలు, నిద్రలేమి పీడకలల సమస్యలు, దొంగలు ఏవి కూడా మా గృహము దరి చేరకుండా మా అందరికీ మీరే రక్షణ దయచేయమని, సుఖవంతమైన నిద్రను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులంగా మేమందరము మిమ్మల్ని స్తుతించుకునే, ప్రార్థించుకునే కృప అనుగ్రహించమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.